ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో మనల్ని నడిపించాలని, ఆయన యొక్క కృప నిమిత్తము మనము దినమంతయు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము మొన్న ఆదివారంన మనము ఈస్టర్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నాం. పునరుత్థాన పండుగ, పునరుత్థానం చెందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును సెలబ్రేట్ చేసుకుంటూ మనము ఒక గొప్ప పండుగను చేసుకున్నాము. అయితే అది ఆచారం కాదు. ఎందుకంటే ఆచారయుక్తంగా మనం ఏ పండుగను కూడా జరిపినా అది నామకార్థమే అవుతుంది. మనము చేసే ఏ పండుగ అయినా కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా అందులో ఉన్న భావమును అర్థం చేసుకొని, అందులో మనము చేయాల్సింది ఏంటంటే, ప్రస్తుతము ఏ పండుగ సందర్భంలోనైనా సరే మనం సువార్తను ఇతరులకు ప్రకటించే రీతిగా మన పండుగ ఉండాలి. మనం చేస్తున్నాము, సెలబ్రేట్ చేస్తున్నాము అంటే మన స్నేహితులు అడుగుతారు, ఏంటిది, ఏం పండుగ అని. మనం పండుగను గురించి చెప్పాలి, ఎందుకు చేస్తున్నామో చెప్పాలి. ఆ విధంగా వాళ్ళకు సువార్త ప్రకటించే మా ప్రక్రియను మనం జరిగించాలి. అందునిమిత్తమే మనం పండుగలు చేస్తున్నాం. అంతేగాని మనం ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మనం ఏదో కొత్త బట్టలు కొనుక్కున్నాం, మనం చక్కగా బట్టలు వేసుకున్నాము, చర్చికి వెళ్ళాము, వచ్చాము, అది మాత్రమే కాదు. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము ఎంత మాత్రం ఆ పండుగను మనము ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయడం అంటే సంతోషంగా ఎగిరి గంతులు వేయడం కాదు నేను అనేది. అయితే మనం ఎంజాయ్ చేసేది ఎందులో తెలుసా? మనము సువార్త ప్రకటిస్తే ఎంజాయ్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఎవరికైనా సువార్త చెప్తాం, మీరు ఒకసారి చెప్పి చూడండి, ఎవరికైనా సువార్తను చెప్పి చూడండి, మీ మనసులో చాలా సంతోషం కలుగుతుంది. ఆహా, ఇవాళ నేను ఒకరికి సువార్త చెప్పాను అనే ఒక సంతోషము మన హృదయంలో నిండిపోతుంది. ఆ సంతోషం కొరకు ఎంతోమంది నిజమైన సేవకులు పరితపిస్తూ ఉన్నారు. ఎంతోమందికి సువార్త చెప్పాలి అని. కొంతమంది ప్రయాణికులతో సువార్త చెప్పినప్పుడు ఎంతో ఆనందిస్తారు. మరి మన కొలీగ్స్తో మనము ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు సంతోషిస్తారు. అలాగే అనేక రకాలుగా మనము సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఈ పునరుత్థాన పండుగను మనం ఈ సెలబ్రేట్ చేసుకోవడంలో మనం దానిలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం కూడా పునరుత్థానమైనట్టే. మరి ప్రభువు చెప్పాడు కదా, మీరు కూడా జీవిస్తారు. ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడంటే, తాను ఇంకా అప్పగింపబడబోతున్నాను అన్న విషయాన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వారితో అనేక విషయాలు మాట్లాడుతూ వాళ్ళని ఎంతగానో ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడే సమయంలో ఆయన 18, 19 వచనాలు మనం చూసినట్లయితే, మిమ్మును అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఈ మాటలను బట్టి దేవుడు శిష్యులను ఎంతగానో ఆదరిస్తున్నాడు, శిష్యులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు, శిష్యులను ఓదారుస్తూ ఉన్నాడు. ఆయన 14వ అధ్యాయంలో మొదలు పెట్టడమే ఆయన చెప్పేది ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్తూ తాను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు కదా, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుందంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. మీరు ఒక దినం తండ్రి యొద్దకు రావాలి, అయితే దానికి మార్గం నేనే, కాబట్టి నా ద్వారానే మీరు రావాలి అని చెప్పారు. ఆ తర్వాత తండ్రిని ఎలా తెలుసుకుంటాము అని వాళ్ళకి ఇంకొక ప్రశ్న. తండ్రిని నన్ను ఎరిగితే మీరు నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు, ఎందుకంటే మేమిద్దరం ఒకటే. మరి ఆ విధంగా వాళ్ళను ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉన్నాడు. నేను లేకపోయినప్పటికీ మీరు ఏం భయపడొద్దండి, ఎందుకంటే మీరు నన్ను అడగండి, నా నామంన నన్ను
మీరు నా నామమున దేనిని అడిగితే అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును అని చెప్తూ వాళ్ళను ఎంతగానో ధైర్యపరుస్తూ, మీకు నేను మీ దగ్గర ఉండడానికి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే నేనైతే వెళ్ళిపోతాను, కానీ నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరెన్నడూ కూడా నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారు. అంటే ఎవరమైతే మనము ఆయనను నమ్ముతామో మనము ఆయనను ఫీల్ అవుతాము, మనం కూడా జీవిస్తున్నాము. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. నేను చనిపోతాను, పాతి పెట్టబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను. ఆ తర్వాత నేను ఇంకా యుగ యుగములు జీవిస్తూనే ఉంటాను. మరి నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు, మీరు అసలు భయపడవలసిన అవసరం లేదు అని ఆయన ఎంతో ధైర్యం వారికి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనకు తెలుసు, ఆ తర్వాత ఆయన అప్పగింపబడ్డాడు, ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు, చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచాడు. అయితే అంతటితో మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏమనుకున్నారు, శిష్యులు ఏమనుకున్నారంటే ఇంకా మా పని అయిపోయింది, ఇంకా మాకు ఎవరూ లేరు. అసలు ప్రభువు చెప్పిన మాటలు వాళ్లకు ఏమాత్రం గుర్తుకు లేవు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మాతో లేడు, ఇంకా మేము ఒంటరి వాళ్ళం అయిపోయినాము, ఇంకా మేము తిరిగి మా పనులు మేము చేసుకుని బ్రతకాలి, ఇన్ని రోజులైతే ప్రభు వెంట తిరిగాము, అయితే ఇప్పుడు మాకు మా జీవితం మేము జీవించాలి అనుకుని పేతుడైతే ఒకటేసారి పేతురు ఇంకా మిగతా శిష్యులను వెంటేసుకొని బయలుదేరి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అంటే అలా ఉంది వాళ్ళ మైండ్, ఆ పరిస్థితి అలా ఉంది. అయితే వాళ్లకు ఒక సమయం వచ్చింది. ఆ సమయం ఏం జరిగిందంటే వాళ్ళు ఒక అద్భుతాన్ని అనుభవించారు. ఏంటది? ముందుగా ఆయన ఆరోహణమయ్యే టైంలో ఆయన చెప్పాడు, మీరు వెయిట్ చేయండి, మరి నేను నీకు పరిశుద్ధాత్మను ఇస్తాను. ఆ విధమైనటువంటి ఆ కన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థనలో గడిపారు. ప్రార్థనలో గడుపుతుండగా మరి వారు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది జరిగింది. ఆయన వారికి చెప్పినట్లుగా, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి, అయితే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని చెప్పినప్పుడు వారు ఇంకా అక్కడే ఉన్నారు. పట్టణంలో ప్రవేశించి ఒక మేడగదిలో ఉంటూ వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే పెంతెకొస్తు పండుగ దినమున వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. మనము ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మనలో ఒక నూతనంగా పునరుద్ధానుడైనటువంటి జీవము కలిగినటువంటి యేసును మనం కలిగి ఉన్నాము కనుక మనము పరిశుద్ధాత్మను కూడా పొందుకుంటాము. ఎప్పుడైతే మనము ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి, అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకున్నప్పుడు మనం నిత్యము జీవించేవారుగా ఉంటాము. మనము ఎప్పుడు కూడా అసలు మనకు చనిపోతామో అనే భయం ఉండదు, ఎందుకంటే ఆయన మరణాన్నే ఓడించాడు. మరి ఆ ఓడించబడినటువంటి మరణం మనల్ని ఏం చేయగలదు? మనం ఈ లోకంలో కళ్ళు మూస్తాం, కానీ పరలోకంలో యేసయ్య దగ్గరనే కళ్ళు తెరుస్తాం. కాబట్టి మనము ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎప్పటికప్పుడు కూడా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉండాలి. అంటే మనం ఎప్పటికప్పుడు మనము రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. మనము చీకట్లో నడుస్తున్న వాళ్ళం కాదు, కానీ పునరుత్థానుడైన యేసయ్య యొక్క వెలుగులో మనం నడుస్తున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం చీకట్లో నడిచేవాళ్ళము, మనము చీకట్లో నడిచేవారం కాదు, వెలుగులో నడిచేవారము. క్రీస్తుతో ఉన్నాం మనం, క్రీస్తు జీవిస్తున్నాడు కనుక నేను కూడా జీవిస్తున్నాను, నాకు ఈ లోకంలో భయం అనేది ఉండకూడదు అని ఒక నిశ్చయతతో మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము. మనము దేవుని యొక్క ప్రేమలో, ఆయన వెలుగులో, ఆయన సత్యములో మనము స్థిరపడి ఉండాలి. మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, విశ్వాసంలో స్థిరంగా ఉంటామో,
అప్పుడు మన జీవితాలలో కూడా అనుదినము దేవుని యొక్క సహవాసం, దేవునితో సహవాసం, ప్రార్థనలు, ఆయనను ఆరాధించడం, వీటన్నిటిలో మనము ఎంతగానో సంతోషిస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనకు సహాయపడేటివిగా ఉంటాయి. కనుక మనము ఆ విధమైనటువంటి ఆ సంతోషకరమైన జీవితం కలిగి మనము ఇతరులకు దేవుని గురించి చెప్పేవారుగా ఉండాలి. ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా జీవిద్దామా? మనము దినదినము కూడా నూతనపరచబడుతూ మనము ఈ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. అవును ప్రభా, పునరుత్థానుడవు నీవు అయినావు కనుక తండ్రి, మేము ఆ శక్తితో మేము కూడా నీలో జీవిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఆ విధంగా జీవింపజేయవాడవు నీవే. మరి అలాంటి గొప్ప కృపను మేము పొందుకున్నందుకు మేము ఎంతో ధన్యులం. మేము నిన్ను అంగీకరిస్తే చాలు నాయన. నీవు అలాంటి శక్తిని మీరు మాకిస్తారు. నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తారు. ఆదరణ కర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మమ్మను సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మమ్ములను నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. కాబట్టి తండ్రి, మేము ఆ విధమైన శక్తి పొందుకుంటూ ఎంతో సంతోషంగా ఈ లోకంలో జీవిస్తూ, నీ యొక్క వెలుగులో మేము జీవిస్తూ, ఇతరులకు వెలుగును చూపే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మేము ఏది సెలబ్రేట్ చేసినా అందులో నీ యొక్క వాక్యం ఇతరులకు పంచే ఆ మనసును మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మాలో ఏ భయాలున్నా ఆ భయాలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ లోకంలో ఉండే ఏ సమస్యలకు, శ్రమలకు మేము భయపడకుండా ఉండగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇదిగో ఈ దినము ప్రభా, మీరు ఇచ్చిన ఈ వాక్యంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి. మేము నీ కొరకు నిలబడి నీ బిడ్డలుగా జీవిస్తూ ఇతరులకు మహిమకరంగా మరి నిన్ను మహిమపరిచే విధానంలో జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి చక్కగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. ఎవరెవరైతేనైనా సమస్యలలో ఉన్నారో, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, మరి అప్పుల సమస్యలు ఉన్నటువంటి వారిని దయ ఉంచి నాయన వాళ్ళని మీరు ఆదరించండి. వారికి సహాయం చేసి వారి ఎదుట అనేకమైన మార్గంను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరు కూడా అలా ఉండకుండా మీరు కాపాడండి మా దేవానైనా. మరి వారు చేసే ఏ చిన్న పనైనా తండ్రి తప్పకుండా విజయవంతమగునట్లుగా, తప్పకుండా దాని ద్వారా వారు అభివృద్ధిని సాధించినట్లుగా మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. సంతోషము, సమాధానమును అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడండి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎంతో భయంకరమైన వేడి ఉన్నది. మా ప్రభా, మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరు ఉండమని తండ్రి, వారిని మీరు స్వస్థపరచమని, నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దయగలిగిన దేవుడవు నీవే తండ్రి. మరి ప్రతి పరిస్థితిలో కుటుంబాలలో ఎంతో ఆందోళన ఉంటుంది మా తండ్రి దేవా. మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, నాయన లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు తండ్రి ప్రభా, మరి ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని తండ్రి, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, గొప్ప దేవుడవు
ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి నాయన. నువ్వు ప్రేమతో ప్రతి ఒక్కరిని బాగు చేసే దేవుడవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారికి నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఎవరెవరైతే అన్యాయాలకు గురై ఎంతో కష్టం దుఃఖంలో ఉన్నారో వారిని లేవనెత్తండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలలో తలములకనై ఉన్నారు తండ్రి దేవా. ప్రభా, దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు నాయన తండ్రి. వారికి మీరే సహాయం చేసి మరి ఆ సమస్యలలో నుంచి విడుదల దయచేయండి, పరిష్కారం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయమేడ నిస్సహాయాలుగా ఉన్న వాళ్ళను, అనాథలుగా ఉన్న వాళ్ళను, వృద్ధులను, చిన్నారులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించము. ముఖ్యంగా ప్రభా, వారిలో మారు మనసు అనుగ్రహించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని తొలగించండి ప్రభా. వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. మీరు అద్భుతములు చేయ దేవుడు తండ్రి, కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు నాయన ప్రభా. భయంకరమైన ఆ వ్యసనాలలో నుంచి బయటపడలేని స్థితిలో ఉంటున్నారు దేవా తండ్రి. నీవు ఇన్వాల్వ్ అయితే తప్ప వారు బయటికి రాలేరు మా ప్రభా. వారి హృదయాలను మీరు దయ ఉంచి సంధించండి తండ్రి. వారికి మరి వారిలో పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి వారు ఆ భయంకరమైన ఆ అలవాట్ల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని, నీ సన్నిధికి నీ బిడలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సేవకులందరినీ ఆశ్రయించండి. వారందరూ చేస్తున్న సేవను మీరు దీవించండి ప్రభా నాయన. మరి మా దేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తండ్రి మీరు ఆపండి తండ్రి మా ప్రభా. కఠినతరమైన ఆ హృదయాలను మీరు మార్చండి దేవా. ఎంతోమంది నేను ఎరగని స్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా మీరు దయ ఉంచి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మారు మనసు అనుగ్రహించమని వేడుకొంచున్నాము దేవా. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉన్నది. ఆ యుద్ధ వాతావరణం తొలగించండి. మరి ప్రస్తుతం కొద్ది సమయము మరి ఆపివేసినప్పటికీ కూడా నాయన ఈ భయం ఎప్పటికీ పోదు. అయితే తండ్రి, అమాయకమైన ప్రజలందరినీ కూడా మీరు రక్షించండి. ప్రాముఖ్యంగా ప్రభా, నిన్ను అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి అంగీకరించేలాగా చేయమని ప్రార్థిస్తున్న వారి హృదయాలలో మార్పును అనుగ్రహించండి. ఇశ్రాయేలీయులలో ఎంతోమందిని ఇంకా నిన్ను తెలుసుకోవడం లేదు, నిన్ను అంగీకరించడం లేదు మా ప్రభా తండ్రి. ఇరాన్లో తండ్రి ఎంతోమంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని బట్టి నీకు వందనాలు మా తండ్రి. వారందరినీ మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ఎవరైతే ఇంకా నీ వైపుకు తిరగాలను ఉన్నారో తండ్రి, మరి అనేక మంది ప్రభా అక్కడ ఉన్నటువంటి క్రీస్తు వ్యతిరేకులందరూ కూడా నీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏరియో లేదు నాయన. కృప చూపించండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవ. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. ఈ దినము బర్త్డేలు, వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించి వారి సమస్యలన్నీ తీర్చండి ప్రభా. ఈ ప్రార్థనలో వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కూడా నెమ్మదిని, మరి వారి కొరతలను తీర్చి సంతోషమును, సమాధానమును అనుగ్రహింపజేయము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.